నమస్తే, నేను మీ నగేష్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిన్న 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. సో ఇది నిజంగా కూడా శుభ పరిణామమే. ఎందుకంటే ఇది కనీసం ఈ ఫ్యాక్టరీ మొత్తం ప్రైవేట్ చేతుల్లోకి పోతుంది లేదా మూతబడుతుందని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకైనా ప్యాకేజీ ప్రకటించమనేది శుభ పరిణామం. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషి వల్లే ఈ 11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా చాలా పెద్ద ఎత్తున రాసింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సో ఓకే, ఏది లేనప్పుడు ఎంతో కొంత రావడం అనేది మేలే. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసినందుకు నిజంగా కూడా వాళ్ళని అభినందించాల్సిందే. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా, అంటే అనుబంధ మీడియా ఎలాగూ రాయదు కాబట్టి కనీసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారైనా కూడా ఇప్పుడు ఈ ప్యాకేజీ రావడానికి ప్రధాన కారణం 2021లో, అంటే 2021లో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు గట్టిగా అడ్డుపడడం వల్లే ఇది సాధ్యమయ్యింది అని ఒక్క మాట చెప్పి ఉంటే నిజాయితీగా ఉండేది. ఈ మాట కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు చెప్పారు. 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడులు మొత్తం ఉపసంహరించి ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడానికి మేము ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించము రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం వల్ల ప్రైవేటీకరణ ఆగిపోయింది అని చెప్పి ఆయన ఢిల్లీలో చెప్పారు. బహుశా ఆయన ఈ విషయం గురించి మాట్లాడతారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికో లేకుంటే తెలుగుదేశం ప్రముఖులకో ముందే తెలిసి ఉంటే గినా కుమారస్వామి గారు ఈ విధంగా చెప్తారని, వద్దొద్దు ఆ పాయింట్ మాట్లాడొద్దని కూడా చెప్పి ఉండేవాళ్ళేమో. మనం చెప్పలేం, ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికల ప్రచార సభలో ఏం చెప్పారు? స్టీల్ ప్లాంట్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చెయ్యనివ్వబోము, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ను సెయిలో కలిపేలా మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయిస్తాము, దీనివల్ల స్టీల్ ప్లాంట్కు శాశ్వతంగా ఇక ఎటువంటి కష్టాలు ఉండవని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. సో అధికారంలోకి వస్తూనే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అప్పుడేదో మేము తెలియక చెప్పేశాము, ఈ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో కలపడం టెక్నికల్గా సాధ్యం కాదు అని చెప్తున్నారని చెప్పేసి చెప్పారు. సో అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఎన్నికలైపోతానే ఇంకొక మాట చెప్పారు. సో ఇది వాళ్ళకు అలవాటే, జనం కూడా అర్థం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజీ రావడంతో రాష్ట్ర ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ అనుబంధ మీడియా ఈ డబ్బు వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోయినాయి, ఇక అసలు ప్రైవేటీకరణకి అవకాశం లేకుండా పోయిందనేటట్టు ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది రాష్ట్రంలో. సో ఈ హైప్ క్రియేట్ చేయడం వల్ల ఎవరికి లాభము అంటే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలు, అనుబంధ మీడియా సంస్థలు చేస్తున్న ఈ ప్రచారం వల్ల తెలుగుదేశం పార్టీకి మాత్రమే ప్రయోజనం. అసలు విషయం ఏందనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుండే కార్మికులకు, అధికారులకు తెలుసు, కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అసలు ఈ నిజమేంది, ఈ ప్యాకేజీ వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు వనగూరే ప్రయోజనం ఏందని. ఈ ప్యాకేజీ వల్ల ఇది శాశ్వత పరిష్కారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా లభించినట్లు కాదు, ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సో ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు సామర్థ్యం వచ్చేసి 7.3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యం. సో కొంతకాలంగా ఈ ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర సమస్యల కారణంగా ఈ ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ టన్నుల కంటే కూడా తక్కువకు చేరుకుంది, అంటే పడిపోయింది. సో దీనివల్లే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్థికంగా సంక్షోభంలో పడిపోయింది. ఇప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో దాదాపుగా 12,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, అంటే అధికారుల నుంచి కార్మికుల వరకు రెగ్యులర్ ఎంప్లాయీస్ 12,000 మంది ఉన్నారు. మరో 10,000 మంది కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నారు. అంటే డైరెక్ట్గా
22,000 కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తుంటే ఇండైరెక్ట్గా మరో 10,000 కుటుంబాలు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పిఎఫ్ బకాయిలు, ఆ తర్వాత ఇతరత్ర బకాయిలు, అలాగే బ్యాంకుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తి చేయడానికి నడపడానికి తీసుకున్న రుణాలు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన పాత బకాయిలు, ఇవన్నీ కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,440 కోట్ల ప్యాకేజీలో 10,330 కోట్లు మూలధన వ్యయం కింద ఇస్తామని చెప్పేసి కుమారస్వామి గారు ప్రకటించారు. ఈ మూలధన వ్యయం కింద ఇవ్వడం వల్ల స్టీల్ ప్లాంట్కు వనగూరే ప్రయోజనం ఏమంటే, ఇప్పటికీ దాదాపు 30,000 కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చాయి కదా స్టీల్ ప్లాంట్కు బ్యాంకర్లు, రకరకాల బ్యాంకులు. వాళ్ళు కొంతకాలం పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రుణాలు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చెయ్యకుండా కాస్త ఉపశమనం లభిస్తుంది. అంతకు మించి స్టీల్ ప్లాంట్కు ఈ ప్యాకేజీ వల్ల శాశ్వతంగా లభించే పరిష్కారం అయితే ఏమీ లేదు. అలాగే నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి గారు కానీ, అలాగే ఈ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న ఆంధ్రుల సెంటిమెంటు ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు నిజంగా మళ్ళీ జీవం పోయాలా, నిజంగా దానికి శాశ్వత పరిష్కారం చూపాలనుకుంటే గిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంతంగా ఐరన్ ఓర్సు, అలాగే బొగ్గు గనులు కేటాయించాలి సొంతంగా. ఇప్పటి వరకు ఐరన్ ఓర్ కానీ, బొగ్గు కానీ ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటు గనుల నుంచి, అలాగే ఎంఎండిసి నుంచి కొనుగోలు చేస్తూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్కు కేవలం లైమ్ స్టోను, డోలమైట్ గనులు మాత్రమే ఉన్నాయి. వీటికి తోడు ఐరన్ ఓరు, బొగ్గు గనులు కేటాయిస్తే ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు ఉత్పత్తి వ్యయం, ఉక్కు ఉత్పత్తి వ్యయం బాగా తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ స్టీల్ ప్లాంట్కు ఉన్న 30,000 కోట్ల రూపాయలు కొంత పీరియడ్కు తీర్చగలిగే ఒక స్వయం ప్రతిపత్తి, స్వయం ఆర్థిక శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్లు, అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పుతున్నట్లు చెబుతున్నారు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉందని చెప్పేసి అంత పరపతి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద అక్కడ పనిచేస్తుండే సుమారు 12,000 రెగ్యులరు, 10,000 కాంట్రాక్ట్ కార్మికులు, దీని మీద ఆధారపడి బతుకుతున్న మరో 10,000 కుటుంబాల మీద నిజంగా ప్రేమ ఉంటే ఈ ఫ్యాక్టరీని ఎలాగైనా సరే ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెచ్చి సెయిల్లో కలిపే ఒక ప్రయత్నం చేసి విజయం సాధిస్తే గిన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను రక్షించిన వాళ్ళు అవుతారు. లేదా కొంతలో కొంత, అంటే మనం ఏదో ఒక సామెత చెప్తుంటాం, సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నమని. లేదు, సెయిల్లో కలపడం వీలు కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ప్లేటు ఫిరాయించి చెప్పేశారు కాబట్టి కనీసం ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్కు బొగ్గు గనులు, ఐరన్ ఓర్ గనులన్న సొంతంగా కేటాయింపజేస్తే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు తన ఇబ్బందులు ఏదో తను పడి ఈ అప్పులన్నీ తీర్చుకొని సొంతంగా నిలబడగలిగే ఒక అవకాశం లభించినట్లు అవుతుంది. ఇప్పుడు భారీ ప్యాకేజీ ప్రకటన సందర్భంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ ఇచ్చాము, ఇందులో 10,330 కోట్లు మూలధన కింద ఇస్తున్నాము, అక్టోబర్ నాటికి ఫ్యాక్టరీ 93% ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది అని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంతంగా బొగ్గు గన్ లేవు, ఐరన్ ఓర్ లేదు, అవి కొని రవాణా చేసుకోవడం, ఉత్పత్తి చేయడం ఇది తలకు మించిన భారం అవుతోంది. ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్న స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తాండే ఉక్కుతో పోలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తాండే ఉక్కు ఉత్పత్తి వ్యయం భారీగా పెరుగుతుంది, ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి, అంటే 6 నెలల కాలంలో 93% ఉత్పత్తి సామర్థ్యానికి ఎలా చేరుకుంటుంది? ఇది సాధ్యమయ్యే పని కాదు. కుమారస్వామి గారు ఏదో చెప్పారు కానీ
ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలోగిన ఒక్కసారి పరిశీలిస్తే సాధ్యాసాధ్యాలను అక్టోబర్ నాటికి 93% ఉత్పత్తి సామర్థ్యానికి అస్సలు చేరుకునే పరిస్థితే లేదు. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఇలా పెట్టిగిన ఈ పక్కన పెట్టామంటగిన 2021లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్మానం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదని. ఆ మాట కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి చెప్పి ఉంటే డిప్యూటీ సీఎం గారు కూడా చాలా నిజాయితీగా ఉండేది. ఇకపోతే రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఘోర పరాజయం వైపు నడిపించారు. ఆ పార్టీకి కేవలం 11 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి, ఘోర ఓటమిని చవి చూసింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాట చెప్పారో ఆ మాటకు ఆ పార్టీ స్టాండ్ అయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించము, మా ప్రభుత్వం అంగీకరించదు, మా పార్టీ అంగీకరించదని ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. దీనికి ఒక రుజువు ఏమంటే గత డిసెంబర్ 2వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిశారు. ఆ సందర్భంగా ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించవద్దు, దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలి అని చెప్పేసి డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం అప్పట్లో మీడియాలో కూడా బాగా ప్రచురితమైంది. ఈ సందర్భంగా కుమారస్వామి గారు అప్పట్లోనే ఈ స్టీల్ ప్లాంట్కు 15,000 కోట్ల రూపాయలు మేము ఆర్థిక ప్యాకేజీ ప్రకటించబోతున్నామని ఆ రోజే చెప్పారు. సో ఈరోజు ఇది కొత్తగా ఉన్నట్లుండి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా డెసిషన్ తీసుకొని ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీదనో లేదా చంద్రబాబు నాయుడు గారి చాలా గట్టి ఒత్తిడి వల్ల ఈ డబ్బు ఇచ్చిందని చెప్పేసి అనుకునేదానికి లేదు. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు, కుమారస్వామి గారితో మాట్లాడి ఉండొచ్చు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు, డబ్బు సాధించి ఉండొచ్చు. సో ఈ ఎపిసోడ్ మొత్తానికి బేస్ ఆ రోజు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు కుమారస్వామి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా కూడా నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను నిజంగా కాపాడే ఉద్దేశం అంటే ఇక్కడ ఇంకోటి కూడా కుమారస్వామి గారు ప్రెస్ మీట్లో ఖచ్చితంగా చెప్పారు, ఇది ప్రైవేటీకరణను నిలిపినట్లు కాదు, ఈ ప్రైవేటీకరణ అంశం తాత్కాలికంగా పక్కన పడ్డట్లే, ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇస్తున్న ప్యాకేజీ మాత్రమే అని చెప్పారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతూనే ఉంది. ఈ ప్యాకేజీ వల్ల ఒక 3-4 సంవత్సరాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే స్టీల్ ప్లాంట్కు లభిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మేము ఈ ప్యాకేజీ తెచ్చామంటారు, లేదు ఈసారి గెలిపిస్తే మళ్ళీ సెయిల్లో గెలిపిస్తామని యథాతథంగా ప్రజలకు హామీలు ఇస్తారు. మొత్తం మీద చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉండే పరిస్థితులు, దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, మొత్తం ఈ ఎపిసోడ్కు సంబంధించిన వాస్తవాలు.